ప్రోటీన్ సప్లిమెంట్ తీసుకోకండి, అది మీ కిడ్నీస్ని లివర్ని డ్యామేజ్ చేస్తుంది అండ్ మీ స్కిన్ పైన పింపుల్స్ని కూడా తీసుకొస్తుంది. ఈ మాటలు మనం చాలా వినింటాం. చాలా మంది వీటిని ఎందుకు నమ్ముతారు అనే ఫ్యాక్ట్ని మనం తెలుసుకుంటే, సో కొన్ని ఇయర్స్ బ్యాక్ మనం చూస్తే బాడీ బిల్డర్స్ బాడీ బిల్డింగ్కి ప్రోటీన్ పౌడర్స్ వాడేవాళ్ళు అనమాట. సో అప్పుడు అన్ని కంపెనీస్ మన ఇండియాలో లేవు కాబట్టి వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. కాబట్టి ప్రోటీన్ పౌడర్ వచ్చేసి నార్మల్ కన్నా ప్రైస్ ఎక్కువ, ఇప్పటికన్నా ప్రైజెస్ ఎక్కువ అనమాట. కొంతమంది బిజినెస్ పీపుల్ ఏం చేస్తారంటే, సో ఈ కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని ఫేక్ గా చేసేసి తక్కువ ప్రైస్ కి అమ్మడం స్టార్ట్ చేస్తారనమాట. సో ఎవరైతే ఈ ఫేక్ ప్రోటీన్ పౌడర్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారో వాళ్ళకి కిడ్నీ డ్యామేజ్ అవ్వడం కానీ, లివర్ డ్యామేజ్ అవ్వడం కానీ, స్కిన్ ఇష్యూస్ రావడం కానీ జరిగిందనమాట. అవి ఉన్నాయి కాబట్టి ఇప్పటికి అవే డ్యామేజెస్ ని గుర్తుపెట్టుకొని మరి చాలా మందికి అవే ఫార్వర్డ్ చేస్తుంటారు అనమాట. కాకపోతే ఇప్పుడు మనం చూస్తే ఇండియాలో చాలా కంపెనీస్ కూడా R&Ds మంచి మంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టి జెన్యూన్ గా ప్రోటీన్ పౌడర్స్ వాళ్ళు సెల్ చేస్తున్నారు అనమాట. సో ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా అథెంటిక్ ప్రోటీన్ పౌడర్స్ మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి. కాబట్టి వాటి వల్ల ఒకవేళ మీరు తీసుకునే ఫుడ్ లో ప్రోటీన్ రిక్వైర్మెంట్ ని మీరు ఫిల్ చేసుకోలేకపోతున్నారు అని అంటే యూ కెన్ బై ఎనీ అథెంటిక్ కానీ జెన్యూన్ ప్రోటీన్ పౌడర్ మీరు కొనుక్కొని ఆ ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ ని ఫిల్ చేయవచ్చు అనమాట. దానివల్ల మీ కిడ్నీస్ కి కానీ లివర్స్ కి కానీ ఎటువంటి ఇష్యూస్ ఉండవు అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ క్రానిక్ హెల్త్ అండ్ కిడ్నీస్ అండ్ లివర్ ఇష్యూస్ ఉంటే తప్పించి. ఓకేనా? కాబట్టి దాని నుంచి మీకు డిసడ్వాంటేజెస్ కన్నా అడ్వాంటేజెస్ చాలా ఎక్కువ అనమాట. అందుకని మీరు నిజాన్ని తెలుసుకోండి. సో మీరు ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకుంటే కామెంట్ చేయండి ఆర్ DM చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై. థ్యాంక్ యూ వెరీ మచ్.